ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇంతమందిని చూడటం. అప్పుడు యువకులం, ఇప్పుడు అందరం వృద్ధాప్యంలోకి వచ్చినాం. ఇప్పుడు కనుక చేయకపోతే ఇంకా 5 ఏళ్ళు కూడా మళ్ళీ సభలకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడే కాళ్ళ నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. యువకులు అందరూ వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఆ కవుల రచయితలు అందరూ కూడా ఒక తరం అయిపోయింది. ఇంకొక కొత్త తరానికి ఈ బాధ్యతను అప్పచెప్పాలి. ఇది స్కై తర్వాత పశ్చిమ రవీందర్, శంకరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ గారు చాలా రోజుల నుంచి మదన పడుతున్నారు. ఆ మదన అంతా ఒక వాల్కొనం లాగా, అగ్నిపర్వతం లాగా లోపల ఉడికిపోతుంది. అది ఈ రోజు బద్దలైంది. దీన్ని జిల్లాల స్థాయిలో కూడా తీసుకుపోవాలి. ఎక్కడైతే తెలంగాణ వచ్చినాక మనం ఏ విస్తృత వర్గాలైతే కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ని, వాళ్ళ ప్రతిబింబాన్ని మనం చూసుకుంటాం అనుకున్నాము. కానీ ఆ వర్గాలు ఎవరు కూడా ఫోకస్లోకి రాలేదు. ఎక్కడైతే పోయిన విస్తృత వర్గాలన్నీ ఆ కళాకారులు, కవులు వాళ్ళు కూడా మళ్ళీ ఫోకస్లోకి రావడానికి, తీసుకురావడానికి కనుక ప్రయత్నం చేయకపోతే ఈ వేదిక కూడా మళ్ళీ మామూలు వేదిక అవుతుంది. ఆ లోపాలని పరిహరించి విస్తృత వర్గాలను కనుక తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని కూడా ఒక స్థాయిలో నిలబెట్టాల్సిన అవసరం ఈ వేదిక పంచుకోవాలి. అట్లాంటి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయాలి. ఆ జిల్లాల స్థాయి నుంచి విస్తృతంగా తీసుకొచ్చి హైదరాబాద్ వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి నిలపాల్సిన బాధ్యత పెద్దలు తీసుకోవాలి. పెద్దల యొక్క మన శంకరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి వారు ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. సంగిశెట్టి గారు, శంకరెడ్డి నారాయణ రెడ్డి ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళు భుజానికి ఎత్తుకోవాలి. వసంత లాంటి భాస్వరం గణం ఉన్నాడు, స్కైబాబా లాంటి. ఇప్పుడు స్కైబాబే కాదు, అన్ని రకాల అన్ని విశ్లేషణలు ఉన్నాయి. మొదటి నుంచి పాంప్లెట్ల కానించి చాలా కృషి చేసిండు. ఆయన యొక్క అనుభవాన్ని, నారాయణ శంకరన్ సార్ లాంటి వారి యొక్క అనుభవాన్ని అందరూ ఉపయోగించుకొని జగన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద తీసుకొచ్చి కృషి చేయాలని కోరుతూ, ఈ రోజు ఇంతమంది వినడం చాలా బాగుంది. అది సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.